హాయ్ అండి. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ క్రిస్పీ బైట్స్ చేస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే. చూసారు కదా ఎంత క్రంచీ అండ్ క్రిస్పీగా ఉన్నాయో. లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా చాలా బాగుంటాయండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చెప్తాను. చికెన్ బోన్ లేకుండా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. దీంట్లోకి అయితే కారం వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు వేసి తర్వాత మిరియాల పొడి, సాల్ట్, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోండి. ఇలా బాగా పట్టించిన తర్వాత వీటన్నిటికి ఇప్పుడు దీంట్లోకి అయితే మనము కొంచెం డార్క్ సోయా సాస్ వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొంచెం వెనిగర్ కూడా వేసుకోండి. మరీ ఎక్కువ వేయద్దండి, లైట్గా వేసుకోండి సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక అరగంట గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే గంటన్నర వరకు ఉంచానండి. ఎంతసేపు దీన్ని నానబెట్టి ఉంచితే అంత బాగుంటుంది. దీన్ని కొంచెంసేపు నానిన తర్వాత చూసారు కదా కొంచెం మనకి జ్యూసీగా తయారైంది చికెన్. ఇప్పుడు దీంట్లోకి అయితే కార్న్ఫ్లోరు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతాని చేసేసుకున్నాక ప్రతి ముక్కకి కనుక కార్న్ఫ్లోర్ బాగా పడితే మనకి బాగా క్రిస్పీ బైట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయొద్దండి. ఇప్పుడు ఒక ఎగ్ను అయితే ఒక బౌల్లో వేసుకొని దీంట్లో కొంచెం మిరియాల పొడి, లైట్గా సాల్ట్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన దగ్గర కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదండి, అవి బాగా మెత్తగా చేత్తోనే నలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ని ఈ ఎగ్లో డిప్ చేసి తర్వాత కార్న్ఫ్లేక్స్ని దీన్ని మొత్తము స్ప్రెడ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న కార్న్ఫ్లేక్స్ని కిందకి వదిలేసి తర్వాత దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అన్నిటిని రెడీ చేసుకున్నాక మనము ఫ్రై చేసుకుంటే సింపుల్గా ఉంటుంది కాబట్టి నేను అన్నీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. తర్వాత దీన్ని అయితే బాగా వేడి చేస్తున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇలాగా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి మనము ఇలా గట్టిగా నొక్కితే వేసే ముందు కనుక చికెన్ అంతా కార్న్ఫ్లేక్స్ పట్టిలా గట్టిగా నొక్కితే కనుక ఆ కార్న్ఫ్లేక్స్ అనేది ఆయిల్లో సెపరేట్ అవ్వకుండా ఉంటాయండి. చూసారు కదా సెపరేట్గా ఎలా వస్తున్నాయో అలా రాకుండా ఉంటాయి. గట్టిగా నొక్కి వేయండి, లేకపోతే చికెన్కి ఉన్న పైన కార్న్ఫ్లేక్స్ అన్నీ సెపరేట్గా వచ్చేస్తాయి. ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హీట్ ఉండేటట్టు కాకుండా మీడియం హీట్ ఉండేటట్టు చూసుకోండి. ఆయిల్ ఇలాగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా కార్న్ఫ్లేక్స్ అనేది మాడిపోకుండా చికెన్ బాగా రోస్ట్ అయ్యే విధంగా ఎంత బాగా వేగినాయో అలాగే రెండు ట్రిప్ కూడా వేసేసుకొని దీన్ని అయితే రెడీ చేసుకున్నాను. దీన్ని టమాటో కెచప్తో తింటే కనుక చాలా బాగుంటుంది. స్నాక్ ఐటమ్గా కానీ లేకపోతే మనము చట్పట్ స్నాక్గా కూడా దీన్ని ట్రై చేయొచ్చు. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి.